నరేంద్ర మోదీ గారు స్పష్టంగా తేల్చిపడేశారు. ఈ యుద్ధం గనక ఆగకపోతే, ఇరాన్ అమెరికా యుద్ధం కనుక ఆగకపోతే ఇక ప్రపంచ మానవాళి తీవ్ర సంక్షోభంలో పడినట్లే. ఇప్పటి వరకు ప్రపంచం సాధించినటువంటి విజయాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పటికే కోవిడ్ మహమ్మారి, అలాగే అనేక దేశాల నుంచి వస్తున్నటువంటి ఘర్షణలు, దేశాల మధ్య ఘర్షణలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈ చమురు సంక్షోభం, మిగతా సంక్షోభాల వల్ల ఈ యొక్క దశాబ్దం అంతా కూడా ఘర్షణల దశాబ్దం లేదా వినాశకాలమైనటువంటి దశాబ్దగా ఆయన పోల్చారు. నెదర్లాండ్లో ది హేగ్లో మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఈ విషయాలు అయితే చెప్పారు. భారతదేశం అనేక విధాలకి హబ్బుగా మారుతున్నటువంటి ఈ తరుణంలో అనేక పెట్టుబడులు మీరు పెడితే అన్ని విధాలుగా కూడా లాభదాయకమే. మేము G20 నిర్వహించాం, ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్బుని నిర్వహించాం, ఒలింపిక్స్కి కూడా ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. భారతదేశాన్ని ఇంతకుముందు దృక్పథంతో చూడకండి. తర్వాత స్థాయి ఏంటో ఇప్పుడు భారతదేశంలో ప్రాక్టికల్గా కనిపిస్తున్నటువంటి దాన్ని చూసి మీరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. కేంద్ర ప్రభుత్వం అన్నీ మీకు ఇది చేసి పెడుతుంది, అంటే అక్కడ కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఇంతకు ముందు లాంటి ఆ అభిప్రాయం ఏదైతే ఉందో భారతదేశం చిన్నది అంటే ఒక పేద దేశం, ఎందుకు పనికిరాదు అన్న విధంగా చూసినటువంటి ఆ విధానానికి మీరు స్వస్తి పలకాలి అందరూ కూడా. కానీ మనం ఈ యుద్ధాన్ని మాత్రం ఆపగలగాలి, అందరము కలిసికట్టుగా. ఇక యుద్ధాలే జరగనటువంటి ప్రపంచాన్ని చూడకపోతే, ప్రపంచంలో ఏ మూలని ఏ 2 దేశాలకి యుద్ధం జరిగినా అది అన్ని దేశాలకి చుట్టుముట్టేస్తుంది. ఇది జియో పాలిటిక్స్లో ఇప్పుడు భాగం. జియో పాలిటిక్స్ అంతా జరుగుతోంది కాబట్టి ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల మనం ఏ 2 దేశాలకి యుద్ధం జరిగినా ఇరుక్కుంటున్నాం. అన్ని దేశాలకి ఆ ప్రభావం పడుతుందని నరేంద్ర మోదీ గారు స్పష్టంగా మాట్లాడారు. అందులో ఎటువంటి ఇది లేదు. రాజకీయంగా విమర్శిస్తే విమర్శించుకోండి, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో అది భారతదేశం కూడా పెద్దగా అతీతమేం కాదు. ఏ దేశమైనా, ఇప్పుడు మన దేశం కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటుంది. మరొక 4 రోజులు కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. ఎందుకంటే అదే విషయాన్ని స్పష్టంగా మొన్న కూడా చెప్పారు. బంగారం కొనకండి అన్నప్పుడే దీని వెనక ఏదో పెద్ద కథే నడుస్తుంది అనుకున్నాం. ఖచ్చితంగా ఉంది దాని వెనక. అది కోవిడ్ కంటే భయంకరమైనది కావచ్చు. కోవిడ్ ఆ రోజు మనం ఇంట్లో ఉన్నాం, కొత్తగా ఎదుర్కొన్నాం, ఏదో మనం క్వారంటైన్ చెప్పి బయటికి వెళ్లకుండా ఉన్నాం. ఈసారి బయటికి వెళ్ళినా పరిస్థితులు మారకపోయినప్పుడు దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తే మనం భరించలేం. అంతెందుకు పెట్రోల్ బంకులు మూతపడితేనే మనం భరించలేకపోయాం, ఇక మిగతా అంతా కూడా మూతపడితే ఏంటి పరిస్థితి? అంటే ప్రతి దేశం కూడా ఇంకొక దేశం మీద ఆధారపడి ఉంది. అది ఈ దేశమని ఆ దేశమని ఏమి కాదు, ప్రతి దేశం కూడా ఈ విధంగానే ఆధారపడి ఉంది. కాబట్టి ఏ 2 దేశాలకి యుద్ధం జరిగినా సంక్షోభమే వస్తుంది.